హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శుభోదయం డాక్టర్ డి కామేశ్వరి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు డాక్టర్ డి కామేశ్వరి గారి శుభోదయం నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మరి 2 రోజుల తర్వాత ఉదయం కాఫీ తాగుతూ పేపర్ తిరిగేస్తున్న రాధాదేవి ఓ వార్త చదివి అదిరిపడి శ్యామ్ అంటూ గావు కేక పెట్టి పేపర్తో కొడుకు గదిలోకి పరిగెత్తింది. శ్యామ్ శ్యామ్ నిద్రపోతున్న శ్యామ్ని కుదిపి లేపింది. బద్ధకంగా కళ్ళు విప్పిన శ్యామ్ బద్ధకం తల్లిని చూడగానే ఎగిరిపోయింది. గాభరాగా లేచి ఏంటమ్మా ఏంటి అన్నాడు తెల్లబోయి చూస్తూ. చూడరా ఎంత ఘోరం జరిగిందో. రేఖని ఏం చేశారో చూడరా. మంచం మీద కూలబడింది రాధాదేవి. శ్యామ్ ఒక్క ఉదుటున తల్లి చేతిలో పేపర్ లాగి చదువుతూ మై గాడ్ అని అరిచాడు. వార్త పూర్తిగా చదువుతుంటే అతని శరీరం భయంతో కంపించింది. చదివే పేపరు జార విడిచాడు. ఎంత ఘోరం, మై గాడ్ తల పట్టుకున్నాడతను. రాధాదేవి కంపిస్తున్న గొంతుతో శ్యామ్, నేను భయపడినంతా జరిగింది. రేఖ పాపం ఇంకెలా బతుకుతుంది ఈ లోకంలో. రామరామ, ఎంతకి తెగించారా వెధవలు. ఆమె బతుకు బండలు చేశారు. ఎంత ఘాతుకం జరిగింది, ఎంత దారుణం. ఆమె కళ్ళలో నీరు తిరిగింది. శ్యామ్ బాహ్య స్మృతి కోల్పోయిన వాడిలా మాట పలుకు లేకుండా కూర్చుండిపోయాడు. ఈ పత్రికల వాళ్ళొకరు ఓ ఆడపిల్ల జీవితం నాశనమైతే అదింత పెద్ద అక్షరాలతో ఫోటోతో సహా ప్రచురిస్తే ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుతుందన్న సానుభూతన్న లేకుండా ఇలా ప్రచురిస్తారు. అంతే, ఎవరి ఆదుర్దా వారది. శ్యామ్, ఏంటలా ఉండిపోయావు? ఏంటోనమ్మా, పెద్ద షాక్ తగిలినట్టయింది. మనకే ఇలా ఉంది. రేఖ ఎలా తట్టుకుంటుందో ఈ ఘాతుకం. ఇక ఆమె గతి ఏంటమ్మా? ఈ పాటికి ఆమె తల్లిదండ్రులు వచ్చి ఇంటికి తీసుకెళ్లారేమో. ఆమె ప్రాణాలతో బయటపడినందుకు సంతోషించాలిక అన్నాడు శ్యామ్. ఈ దేశంలో మానం పోయిన ఆడదాని ప్రాణానికి ఎవరూ విలువ ఇవ్వరు శ్యామ్. ఆమె ఏ బాధ తెలియకుండా చచ్చిపోతేనే బాగుండేది. లోకమంతా ఆమెను దోషిలా చూస్తుంటే తప్పు లేకపోయినా తలెత్తుకోలేని బతుకు బతికే కంటే చావు మేలు. ఆడబతుకు ఇంతే నాయనా అంది రాధాదేవి. అమ్మా ఆశ్చర్యంగా చూశాడు శ్యామ్. తన తల్లి చదువుకుని స్వతంత్రంగా బతుకుతున్న ఆమె కూడా ఆడబతుకు ఇంతేనని నిరాశపడడం, ఓ వ్యక్తిత్వం ఉన్న తల్లి కూడా లోకానికి ఇంత భయపడడం వింతగా అనిపించింది అతనికి. అమ్మా, నువ్వు అలా మాట్లాడుతున్నావా? ఇందులో రేఖ తప్పు ఏముందమ్మా? ఆమె కావాలని చేస్తే అది తప్పు, కానీ ఎవరో అత్యాచారం చేస్తే రేఖ దోషమేముంది? శ్యామ్, ఆడదాని మానానికి మన వాళ్ళిచ్చిన విలువ ఇంకే దేశంలోనూ లేదేమో. కావాలని చేసినా ఎవరో చేసినా శిక్ష అనుభవించేది ఆ స్త్రీయే. మానం పోగొట్టుకున్న స్త్రీని ఈ సంఘం వెలేస్తుంది. ఆమె పట్ల సానుభూతి చూపి చెయ్యందించేవారుండరు. ఇక రేఖని పెళ్లాడేందుకు ఎవరన్నా ముందుకొస్తారా? ఆ పిల్ల భవిష్యత్తు నాశనమైంది శ్యామ్ ఆవేదనగా అంది రాధాదేవి. అమ్మా మంచం మీద నుంచి లేస్తూ, అమ్మా రేఖని ఒకసారి చూసి వస్తానమ్మా ఏదో పోగొట్టుకున్నవాడిలా దిగులుగా అన్నాడు శ్యామ్. వెడతావా? వద్దు శ్యామ్, ఇలాంటి సమయంలో ఇంకోరు చూపే సానుభూతి కూడా భరించలేరు. సానుభూతి చూపినా అవహేళన చేసినట్టే అనిపిస్తుంది వాళ్ళున్న పరిస్థితిలో. ఆమెను కొంచెం కుదుటపడని. లేదమ్మా, స్నేహితులం అనుకునేవాళ్ళు ఈ స్థితిలో వెళ్ళకపోతే కూడా బాధపడతారు. ఒక్కసారి రేఖని చూసి రావాలి అన్నాడు గంభీరంగా. సరే పద, నేను వస్తాను. చూసిన మొదటి క్షణంలోనే రేఖ అంటే నాకెందుకో ఇష్టం కలిగింది. అందులో ఈ పరిస్థితిలో ఉన్న రేఖని చూడకుండా ఉండలేను. మనం ఆసుపత్రికే వెళ్దాం. ఇంటికి తీసుకెళ్ళాక వాళ్ళింటికి వెళ్ళాలంటే వాళ్ళెవరో మనకు తెలియదు. బావుండదు వెళ్ళడం. నువ్వు స్నానం అది కాని వెళ్దాం అంది రాధాదేవి. పేపర్ చేతిలోకి తీసుకుని మళ్ళీ ఆ వార్త చదవసాగింది. నగరంలో కాలేజీ విద్యార్థినికి జరిగిన ఘోరమైన మానభంగం అంటూ రేఖ ఫోటోతో సహా పెద్ద అక్షరాలతో ఆ వార్త ప్రచురించారు. నిన్న తెల్లవారుజామున 4 గంటలకి
యూనివర్సిటీ రోడ్డు వైపు పాల వ్యాను వెళ్తుంటే రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న ఒక స్త్రీని చూసి వ్యాన్ ఆపి దిగారు. ఆ యువతి తెలివి తప్పి ఉంది. చిరిగిన జాకెట్టుతో వంటిని లంగా మాత్రం ఉన్న ఆ యువతి వంటి నిండా రక్కులు, బుగ్గలపై ఘాట్లు, పెదాలు చిట్లి రక్తం గడ్డకట్టి ఉండడం చూసిన ఆ పాల్ వ్యాన్ వాళ్ళకి సంగతి అర్థమైంది. వెంటనే ఆమెను విక్టోరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెని రక్తసిక్తమైన ఆమె దుస్తుల్ని చూడగానే డాక్టర్లకి అత్యాచార కేసు అని అర్థమైంది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఉదయం 7 గంటలకి ఆమెకి తెలివొచ్చింది. తెలివొచ్చాక తన దుస్థితికి కన్నీరు మిన్నీరుగా విలపించిన ఆమె దయనీయమైన పరిస్థితి చూసి అందరికీ కళ్ళు చెమర్చాయి. ఎంత అడిగినా ఆమె తన వివరాలు తెలపకుండా తనని చంపేయమని ఒకటే ఏడుపు. చచ్చిపోతానని హిస్టీరియా వచ్చిన దానిలా విలపించింది. అంతలో అదృష్టవశాత్తు ఆ వీధిలో ఉండే రామారావు గారి భార్య ఆపరేషన్ అయ్యి ఆసుపత్రిలో ఉందని ఉదయం కాఫీ పట్టుకు వచ్చిన అతను ఆ వార్డు వైపు వెడుతూ కిటికీలో నుంచి ఆ అమ్మాయిని చూసి గుర్తుపట్టి ఆసుపత్రికి ఎందుకొచ్చిందా అని ఆరా తీయడానికి అడిగేసరికి అప్పుడు డాక్టర్లు ఆమె తండ్రి పేరు వగైరాలు తెలుసుకుని వెంటనే ఫోన్ చేశారు. అంతకుముందే సాయంత్రం కాలేజీ నుంచి కుమార్తె ఇల్లు చేరలేదని రాత్రి 10 గంటల వరకు ఆరాటంగా ఎదురు చూసి అందరి స్నేహితురాళ్ల ఇళ్లకి వెళ్ళి కుమార్తె కనబడక బెంబేలు పడి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అసలు జరిగిన సంగతి ఏమనగా రేఖ అనే BA ఫస్ట్ ఇయర్ విద్యార్థిని కాలేజీలో ఉండగా 4 ఇళ్ల అవతల ఉండే ఇంటర్ చదివే సుశీల అనే అమ్మాయి గాభరాగా క్లాసుకు వచ్చి రేఖ తండ్రికి యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో ఉన్నట్టుగా పక్కింటి ఆయన చీటీ రాసిచ్చి రేఖ ఉండే క్లాస్ చూసి చీటీ ఇచ్చి పిలుచుకురమ్మని చెప్పాడట. సుశీల తెచ్చిన చీటీ చూసి గాభరా పడి మరేమీ ఆలోచించక అతని వెంట బయలుదేరినట్టు సుశీల రేఖ తండ్రితో చెప్పగానే ఆయన ఆందోళనతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరూ కావాలని కథ అల్లి ఆమెను బలాత్కారంగా చెరిచారని అందుకు కారణమేంటో తెలియదని పోలీసులు అన్నారు. రేఖ తల్లిదండ్రుల దుఃఖం వర్ణనాతీతం. ఎంతసేపటికి గాని రేఖ నుంచి ఎవరూ అసలు విషయం రాబట్టలేకపోయారు. ఒక విధమైన షాక్లో ఉన్న ఆమె మానసికంగా శారీరకంగా గుర్తుపట్టలేనంత నీరసించిన ఆమె స్థితి డాక్టర్లకే గాభరా కలిగించింది. నిన్న సాయంత్రానికి కొద్దిగా మందుల ప్రభావం వల్ల తల్లిదండ్రులు అనునయించి బుజ్జగించినందువల్ల ఆ షాక్ నుంచి కాస్త తేరుకుని కుమారి రేఖ అసలు విషయం చెప్పింది. ఆ చీటీ తీసుకొచ్చిన అతను ఓ ఆటో ఎక్కించి తీసుకెళ్లాడట. ఆమె గాభరాలో ఎటు వెడుతున్నది గమనించలేదట. చాలాసేపు వెళ్ళాక ఓ ఇంటి ముందు ఆగిందట ఆటో. ఇదేంటి ఆసుపత్రికి వెడుతున్నావన్నారు అందట ఆశ్చర్యంగా. ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్చారు, లోపలికి వెళ్ళి చూడండి అన్నాడట. రేఖ తలుపులో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఏదో బలమైన హస్తం ఆమెని గట్టిగా బంధించి కాళ్ళు చేతులు కట్టేసి కళ్లకు గంతలు కట్టారట. నోట్లో గుడ్డలు కుక్కారట. ఆ మాటలని గొంతులని బట్టి కనీసం 3 మనుషులుంటారని ఆమె గుర్తుపడుతుంది. చాలాసేపు తర్వాత 3 4 ఒకరి తర్వాత ఒకరు ఎంతో ఘోరంగా ఎంత భీభత్సంగా గింజుకుంటున్న ఆమెని మానభంగం చేశారో చెబుతూ అది గుర్తు తెచ్చుకుని ఆమె మళ్లీ స్పృహ తప్పింది. ఆమె మానసికంగా చాలా నీరసించినందున డాక్టర్లు ఇంకా మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆమె వారి ఘాతుక చర్య చెబుతుంటే వినిన అందరూ చలించిపోయారు. ఆఖరికి పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా విపరీతంగా చలించి ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా రాక్షస ప్రవృత్తిలో చెరిచిన ఆ దుర్మార్గులని ఏనాటికన్నా పట్టుకు తీరతానని ప్రతిజ్ఞ పూనాడు. ఆ 3 ఎవరై ఉంటారు? ఆ యువతిపై వారికింత పగ కక్ష ఎందుకా అని పోలీసులు తేల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ గాభరాలో ఆటో నెంబర్ కూడా చూడలేదామె. చీటీ తెచ్చి ఇచ్చిన అతను మారువేషం వేసుకుని ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు పోలీసులు. ఈ ఘాతుక చర్య చేసిన వారి గురించి గాని దీనికి వెనక ఉన్న కారణం గురించి గాని తెలిసిన ఎవరన్నా ఏ చిన్న విషయమైనా సరే పోలీసులకి చెప్పి సహాయపడవలెను. ఆ ఆటో డ్రైవర్ సహృదయంతో ముందుకు వచ్చి ఆ ఇల్లు వగైరా ఆచూకీ ఇచ్చిన మంచి బహుమతి ఇవ్వబడును. కుమారి రేఖపై జరిగిన ఈ అత్యాచారం మొత్తం స్త్రీ జాతిపైన జరుపబడిన అత్యాచారంగా గుర్తించి నేరస్తులని శిక్షించడానికి పోలీసులకి సహాయపడవలనని ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశాడు. పేపర్ మడిచి దీర్ఘంగా నిట్టూర్చింది రాధాదేవి. ఆ 3 దుండగులు ఇంకెవరో కాదు, తప్పక ఆ రౌడీ వెధవలే. ఇంకా అనుమానం ఎందుకు? తమ కోపం కసి తీర్చుకోవడానికి ఇంత దారుణానికి వడిగట్టారన్నమాట. అసలే ఆమె అందంపై కన్ను వేసిన ఆ వెధవలు అవకాశం చూసి ప్లాన్ వేసి ఆమె బతుకు నాశనం చేశారన్నమాట. అన్నం పుణ్యం ఎరుగని ఓ ఆడపిల్లని
ఇంత ఘోరంగా హింసిస్తారా? ఆలోచిస్తుంటే రాధాదేవి ఒళ్ళు ఆవేశంతో వణికింది. ఈ సంగతి రేఖ చెప్పిందో లేదో వెంటనే పోలీసులకి ఈ విషయం చెప్పి వాళ్ళని పట్టుకోమనాలి. రాధాదేవి లేచి చకచకా బట్టలు మార్చుకుంది. ఇల్లు తాళం పెట్టేసరికి శ్యామ్ ఆటో తీసుకొచ్చాడు. రాధాదేవి శ్యామ్ ఆస్పత్రి చేరేసరికి ఊరంతా అక్కడే ఉందా అన్నట్టు గుంపులు గుంపులుగా ఎన్నో వందల మంది ఆస్పత్రి దగ్గర గుమిగూడారు. పేపర్లో వార్త చదివి కబురు ఆ నోట ఈ నోట విని రేఖ కాలేజీలో ఆడపిల్లలంతా వచ్చారు. ఆడపిల్లలే కాదు, ఎంతోమంది విద్యార్థులున్నారు. అమ్మాయిలందరి కళ్ళలో బెదురు, భయం, రేఖ పట్ల జాలి. అంతా గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. గేటు దగ్గర కాపలాదారు వాళ్ళని లోపలికి వదలడం లేదు. రేఖ చాలా వీక్గా, ఇంకా షాక్లో నుంచి తేరుకోలేదని, ఇప్పుడు ఇంతమందిని చూస్తే అదంతా మళ్ళీ గుర్తుకొచ్చి బాధపడుతుందని, ఇంకొన్నాళ్ల తర్వాత చూడమని, ఎవరినీ లోపలికి వదలొద్దని డాక్టర్లు చెప్పినట్టు నచ్చ చెబుతున్నాడతను. అంతా గోలగోలగా ఉంది. ప్రతివాళ్ళు రేఖపై జరిగిన అత్యాచారానికి ఆ క్షణంలోనే ప్రతీకారం తీర్చుకోవాలన్నంత ఆవేశంలో ఉన్నారు. రాధాదేవిని, శ్యామ్ని కూడా ముందు కాపలాదారు లోపలికి వదలలేదు. ఆ ముగ్గురి గురించిన వివరాలు తమకు తెలుసునని, వెంటనే ఇన్స్పెక్టర్తో మాట్లాడాలని అనగానే రేఖ ఉన్న వార్డ్ రూమ్ చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడే ఉన్నారని చెప్పాడు. రూము వెతుక్కుంటూ వెళ్లారిద్దరు. గుమ్మం ముందో పోలీస్ కాపలా ఉన్నాడు. అతనికి విషయం చెప్పి లోపలికి వెళ్లారిద్దరు. ఇన్స్పెక్టర్ మంచం దగ్గర రేఖ కళ్ళు విప్పి ఇంకేమైనా చెప్తుందా అని చూస్తూ కూర్చున్నాడు. గదిలో ఒక ముసలవ్వ, పనిమనిషి, రేఖ తమ్ముడు కాబోలు 15 ఏళ్లవాడు కూర్చున్నారు. మంచం మీద పడుకున్న రేఖ 2 రోజుల్లో గుర్తుపట్టలేనట్టుగా మారిపోయింది. నల్లగా కమిలిపోయి ఘాట్లతో ఉన్న ముఖం పీక్కుపోయింది. ఏడ్చినందువల్ల కాబోలు కళ్ళు వాచి ఉన్నాయి. ప్రాణం లేని దానిలా నిశ్చలంగా పడి ఉన్న రేఖని చూసేసరికి రాధాదేవి, శ్యామ్ చలించిపోయారు. ఒక్క క్షణం చకితులై నిలబడిపోయారు. వారిని చూసి ఇన్స్పెక్టర్ శబ్దం చెయ్యవద్దని వారిస్తూ గుమ్మం బయటకు పిలుచుకు వెళ్ళాడు. రాధాదేవి ఆ ముగ్గురు రౌడీల విషయం తనకు తెలిసినదంతా చెప్పింది. ఇజిట్? ఉండండి, ఆ వెధవల పని ఈ తక్షణం పడతాను అంటూ ఉగ్రుడై వారిని రేఖ దగ్గర ఉండమని వెంటనే బయటకు వెళ్ళాడతను. రాధాదేవి, శ్యామ్ ఇద్దరూ రేఖ మంచం దగ్గర కూర్చున్నారు. సెడేటివ్ ప్రభావంలో ఉన్న రేఖ గదిలో మాటల అలికిడికి మత్తుగా కళ్ళు కాస్త తెరిచింది. రాధాదేవిని చూస్తూనే గుర్తుపట్టినట్టుగా ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. వెంటనే ఒక్క ఉదుటున లేవబోతూ ఆంటీ అంటూ బావురుమంది. రాధాదేవి చటుక్కున ముందుకు వంగి ఆమెను పొదువు పట్టుకుంది. రాధాదేవి గుండెల మీద వాలి, ఆంటీ, వాళ్ళు అనుకున్నంత చేశారు. ఆంటీ, మీరన్నది నిజమే. వాళ్ళు నన్ను అంటూ హృదయ విదారకంగా ఏడ్చింది. రేఖ, ఊరుకోమ్మా, ఊరుకో, ఇంకేం పర్వాలేదు నీకు, ఏడవకమ్మా, ఏడవకు. రాధాదేవి ఓదార్చబోయి తనే ఏడ్చింది. శ్యామ్ కళ్ళలో నీరు గిర్రున తిరిగింది. ఎంత ఓదార్చినా రేఖ దుఃఖం అంతులేనిదిలా వెక్కిళ్లు పెడుతూనే ఉంది. ఆ ఏడుపు విని పరిగెత్తి వచ్చిన నర్స్ గాభరాగా డాక్టర్ని పిలుచుకొచ్చింది. డాక్టర్ రేఖని చూస్తూ, ఏడవని, అదే మంచిది అన్నట్టు సౌజ్ఞ చేశాడు. హృదయంలో కరుడు కట్టిన బాధ కన్నీటి రూపంలో బయటకు వస్తే గుండె తేలిక పడుతుంది అన్నాడు నెమ్మదిగా. తల్లిదండ్రుల దగ్గరైనా అంతగా ఏడవని ఆ అమ్మాయి వీళ్లను చూసి అంత ఏడుస్తున్నందుకు ఆశ్చర్యపడి శ్యామ్ని అవతలికి పిలిచి వివరాలడిగాడు. అంతా విని తల పంకించి, ఆమెని అడ్డకండి, మాట్లాడనియండి, ఏడవనివ్వండి, కాసేపు ఏడిస్తే సర్దుకుంటుంది అన్నాడు డాక్టర్. ఆంటీ, వాళ్ళు, ఆ వెధవలు నన్ను లాక్కెళ్ళి అరవడానికి లేకుండా, కదలడానికి లేకుండా చేసి రాక్షసుల్లా మీద పడి. ఇక చెప్పలేనట్టు రాధాదేవి గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది రేఖ. ఊరుకోమ్మా, ఇక చెప్పకు తల్లి, అదో పీడకల, మర్చిపోయి గుండె దిటవు తెచ్చుకో రాధాదేవి గద్గదికంగా అంది. ఎలా మర్చిపోతానంటీ? కళ్ళు తెరిచినా మూసినా అదే కనిపిస్తుంది. నా ఒళ్ళంతా చూడాంటీ, ఏం చేశారో? కుక్కల్లా కరిచారు, జంతువుల్లా పీకారు. నేను వాళ్ళకేం అపకారం చేశానని నా మీద ఇంత కక్ష కట్టారు? ఓ ఆడపిల్లని ఇలా నాశనం చేస్తే వాళ్ళకేం వస్తుంది? నా అందమే నాకు శత్రువు అయిందాంటీ. శ్యామ్, చూసావా, నిన్ను, నీ రూపుని అవహేళన చేసినందుకు భగవంతుడు నాకేం శిక్ష విధించాడో తెలుసా?
ఏ అందం చూసుకుని వెక్కిరించానో ఆ అందంతోనే నన్ను శిక్షించాడు. శ్యామ్, నన్ను క్షమించగలవా? ఉబికి వస్తున్న దుఃఖం కన్నీళ్లుగా పారుతుంటే ఆవేదనగా ఆవేశంగా మాట్లాడేస్తున్న రేఖని చూసి శ్యామ్ గొంతులో దుఃఖం అడ్డుపడింది. చప్పున రేఖ దగ్గరకు వెళ్ళి, ప్లీజ్ రేఖ, ఫర్ గాడ్ సేక్ అలా ఎప్పుడు ఆలోచించకు. అదంతా కుర్ర చేష్టలు. అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు టీచ్ చేసుకుంటూ నిక్నేమ్స్తో కాలేజీలో ప్రతి వాళ్ళు పిలుచుకుంటారు. ఆ మాత్రం దానికి దేవుడు నిన్నిలా శిక్షించేటంత కఠినాత్ముడు కాదు. అలా ఆలోచించి నన్ను గిల్టీ చెయ్యకు, బాధగా జాలిగా అన్నాడతను. రేఖ, అమ్మా చూడు, నువ్వింక ఈ విషయం మర్చిపోవాలి. చూడు, రోజు ఎందరికో ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఇలాగే ఎవరో నిన్ను తీసుకెళ్ళి కాలో చెయ్యో విరగ్గొట్టారనుకో, శారీరకంగా బాధపడతావు, కానీ మానసికంగా బాధపడతావా? ఇది ఒక ప్రమాదమే జరిగిందనుకో, ఒక అవయవానికి దెబ్బ తగిలింది, డాక్టర్లు వైద్యం చేస్తున్నారు, 4 రోజుల్లో మళ్ళీ మామూలు మనిషివవుతావు. మాలిన్యం మనసుకు గాని శరీరానికి అంటదు రేఖ, అంది రాధాదేవి. ఆంటీ, మీకే మీరిలా అంటారు. అందరూ నన్ను ఎంత జాలిగా చూస్తున్నారో చూడండి. రేపటి నుంచి నన్ను అందరూ ఎంత చులకనగా చూస్తారో నాకు తెలీదా ఆంటీ? అమ్మ నా కోసం ఎంత ఏడుస్తుందో తెలుసా? నీ బతుకు నాశనమైందే అమ్మా, ఇక నీ గతేంటే? పెళ్ళెలా అవుతుంది అంటూ ఒకటే ఏడుపు. నేనెందుకంటే ఇంకా బ్రతకాలి అంటూ మళ్ళీ ఏడవసాగింది రేఖ. రాధాదేవికి ఆ తల్లి తెలివి తక్కువతనం మీద విపరీతమైన కోపం వచ్చింది. అసలే భయంతో గుండె బేజారయ్యి ఏడుస్తున్న కూతురికి జీవితం పాడైపోయిందని, పెళ్లి కాదని, ఇలాంటి మాటలు ఆమె ముందని మరింత పిరికిదాన్ని చేస్తుందా? ధైర్యం చెప్పి ఏం జరగలేదు, 4 రోజుల్లో నువ్వు మామూలు మనిషివవుతావని చెప్పి బుజ్జగించాల్సింది పోయి ఆమె కూతురు ముందు ఏడ్చి రేఖని మరింత బెంబేలెత్తించిందన్నమాట అనుకుంది. అదేం లేదు రేఖ, అందరికీ నీ మీద సానుభూతి ఉంటుంది, కానీ హేళన ఎందుకు చేస్తారు? చూడు రేఖ, మన వాళ్ళు మానం అన్న పదానికి మరీ అనవసర ప్రాముఖ్యత ఇచ్చి, స్త్రీకి ప్రాణం కన్నా మానం గొప్ప, స్త్రీ మానం కాపాడుకుంటూ ఉండాలి, మానం పోతే ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటేనని అనేక పతివ్రతల కథలు చెప్పి అనేక యుగాలుగా స్త్రీకి ఆ భావం నరనరాల్లోకి వెళ్ళేటట్టు చేశారు. ఏ పురుషుడికి మానం అక్కర్లేదా? నీతి నియమాలన్నీ స్త్రీకేనా? ఎవరో ఏదో చేసినంత మాత్రాన తప్పు తనది కాకపోయినా స్త్రీ ఎందుకు శిక్ష అనుభవించాలి? కావాలని 10 మంది స్త్రీలతో పురుషుడు తిరిగినా అతని కంటని అపవిత్రత కర్మవశత్తు మానం పోయిన స్త్రీకి ఎందుకంటాలి? రేఖ, ఈ మానం గీనం అంతా ట్రాష్. పవిత్రత మనసుకుండాలి, కట్టుకున్న భర్తతో నీతికి కట్టుబడి ఉండాలి. అలా లేని స్త్రీ అపవిత్రురాలు. ఓ ధర్మాన్ని న్యాయాన్ని కావాలని జవదాటితే నీతి తప్పిందనవచ్చు. అలాగే పురుషుడు భార్యని నమ్మించి ద్రోహం చేస్తే అతను అపవిత్రుడే. నీతి నియమం మనసుకి ఉండాలి గాని శరీరానికి కాదు. ఎవరో ఏదో చేసినంత మాత్రాన నువ్వు అపవిత్రురాలివయ్యావా? ఇదే నీ కాలుకో చెయ్యికో ఇంకే అవయవానికో ప్రమాదవశాత్తు దెబ్బ తగిలితే అపవిత్రం అంటుతుందా? ఇది అంతే రేఖ. స్త్రీకి ప్రకృతి మాతృత్వం అనే శిక్ష విధించింది. స్త్రీ విచ్చలవిడిగా తిరిగితే, సంతానవతి అవుతే ఆ సంతానానికి సంఘంలో స్థానం ఉండదని, అక్రమ సంతానం ఎక్కువై కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందన్న భయంతో మన వాళ్ళు స్త్రీని పరిధి గీసి కూర్చోబెట్టి మానం కాపాడుకోవాలని పతివ్రతల కథల ద్వారా బోధించారు. రేఖ, ఈనాడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చాక ఎందరూ నీతిగా ఉంటున్నారంటావు? ఇదివరకు రోజుల్లో ఈ సాధనాలు లేనినాడు గర్భం వస్తుందన్న జంకు ఉండేది. అందుకని కాస్త జాగ్రత్తగా ఉండేవారు. ఇవన్నీ అందుబాటులోకి వచ్చాక ఈ నీతి పతివ్రత అన్న పదాలకి అర్థం మారిపోయింది. తెలియనంతవరకు అందరూ పతివ్రతలే. రేఖ, మళ్ళీ చెబుతున్నాను, నువ్వు కావాలని దారి తప్పితే అది తప్పు. నీ ప్రమేయం లేకుండా జరిగిన దానితో నీ నేరం లేదు. నువ్వు పవిత్రత కోల్పోయావు అని అన్నవారు మూఢులు. అలాంటి వారి మాట నువ్వు పట్టించుకోనక్కర్లేదు. పెళ్ళి కాదంటావా? పోనీ జీవితానికి పెళ్ళే ముఖ్యమని పెళ్ళి లేకుండా జీవించలేమనుకోవడం వెర్రి. రేఖ, నీ సంగతి తెలిసి ఏ సహృదయుడో ముందుకొచ్చి పెళ్లాడవచ్చు. రోజులు మారుతున్నాయి, యువతరం దృక్పథము కాస్త మారుతుంది. నీ తప్పు లేదని గుర్తించిన ఏ ఒక్క యువకుడైనా నిన్ను అంగీకరించవచ్చు. అభ్యుదయమంతా మాటల్లో వేషల్లో తప్ప చూపరంటే పోనీ పెళ్లి కాకుండా బతకలేవా?
బిఏ అయింది. ఎంఏ చదువుకో. నీ పొట్ట పోసుకోవడానికి ఏదో ఉద్యోగం దొరక్కపోదు. స్వతంత్రంగా జీవించు. ఈపాటి దానికోసం నువ్వింత బాధపడకూడదు రేఖ. నా మాట విని నువ్వింక ఈ సంగతి మర్చిపోవాలి. మళ్ళీ నీకేదో ఘోర అన్యాయం జరిగిందని, నీ జీవితం వ్యర్థమైందని ఏడిస్తే ఒట్టే. రాధాదేవి చాలా ఆవేశంగా మాట్లాడి రేఖ ముఖమెత్తి కన్నీళ్లు పమిట కొంగుతో తుడిచింది. రాధాదేవి మాటలతో రేఖ ముఖంలోకి కాస్త వెలుగొచ్చింది. జరిగిన దానికోసం అంత బాధపడనక్కర్లేదని ఆమె అన్న మాటలతో ఆమెలో కాస్త బాధ, నిస్పృహ, ఆవేదన తగ్గి దుఃఖం ఉపశమించింది. అంతలో పోలీస్ ఇన్స్పెక్టర్ హడావిడిగా లోపలికొచ్చాడు. రాధాదేవిని ఉద్దేశించి, మీరు చెప్పిన ఆ 3 రౌడీల్ని కస్టడీలోకి తీసుకున్నాను. కానీ వాళ్ళు మొన్నటి రోజున ఆ కిళ్ళి బడ్డీ దగ్గరే పేకాడుతున్నారని కొట్టువాడే కాకుండా 2-3 కొట్లు వాళ్ళు ఇంకో 4-5 సాక్ష్యం చెప్తున్నారు. వీళ్ల చెయ్యి దీనిలో లేదనిపిస్తోంది అన్నాడు నిరాశగా. లేదు లేదు, వాళ్ల పనే ఇది. ఇన్స్పెక్టర్, నాకు తెలుసు. వాళ్లకే నా మీద అంత కోపం. ఇంకెవరికో ఇంత కక్ష ఎందుకుంటుంది? వాళ్లే ఈ పని చేశారు ఇన్స్పెక్టర్. మీరు వాళ్ళని పట్టుకోండి. ఆ వెధవలని లాకప్లో పడేసి కొట్టించండి. నిజం చెప్తారు. వాళ్ళని వదలడానికి వీల్లేదు ఇన్స్పెక్టర్. రేఖ ఆవేశంగా అరిచింది. రేఖలోని ఆ మార్పుకి ఆశ్చర్యపడ్డాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ గారు, చూడండి, వాళ్ళు చేశారన్న అనుమానం రేఖకి ఉంటుందని ఇంకెవరినో ఆ పనికి వినియోగించి ఉంటారు. ముందు రోజు జరిగిన సంఘటన వల్ల తమని అనుమానిస్తారని తెలిసి వాళ్ళకి తెలిసిన వాళ్లతో ఈ కథ నడిపించి కక్ష తీర్చుకుని తమకి ఎలిబి సృష్టించుకోవడానికి అక్కడ పేకాడుతూ కూర్చుని ఉంటారు అంది రాధాదేవి. ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడి, అంతేనంటారా అన్నాడు. అంతే. లేకపోతే ఇంత ప్రీప్లాన్డ్గా ఇంకెవరో చేసేందుకు అవకాశం లేదు. అప్పటికప్పుడు ఏ రోడ్డు మీదో అడ్డగించి చేసింది కాదు. రేఖను పిలిచి తీసుకెళ్లారంటే ముందు నుంచి ఆలోచించి అని అర్థం కావడం లేదా? మీరు వాళ్ళని వదలకండి సార్. మీ దండోపాయం ప్రయోగిస్తే వాళ్లే నిజం చెప్తారు. రాధాదేవి కోపంగా అంది. యు ఆర్ కరెక్ట్. చూస్తాను వెధవలు ఎలా చెప్పరో. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అమ్మా రేఖ, ఆ నీచులని శిక్షించే పూచి నాది. నీవిక విచారించకుండా త్వరగా ప్రోగ్రెస్ అవ్వాలి. మళ్ళీ ఏ వెధవా ఇలాంటి ఘాతుకం చేయడానికి భయపడేట్టు వాళ్ళ పని చెప్తాను. మనం కాలంతో ముందుకు వెడుతున్నామో వెనక్కి వెడుతున్నామో తెలియడం లేదు. సివిలైజేషన్ రోజురోజుకి వెనక్కి వెడుతుంది గొనుక్కున్నాడు ఇన్స్పెక్టర్. థ్యాంక్స్ మేడం. మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ మాకు క్లూ ఇచ్చింది. వస్తానమ్మా రేఖ అంటూ వెళ్ళాడు ఇన్స్పెక్టర్. రేఖ, నువ్వు ఒక్కతివే ఉన్నావు. అమ్మా నాన్నగారు ఏరి అడిగింది రాధాదేవి. నిన్నటి నుంచి అమ్మ అయ్య తిండి తిప్పలు లేకుండా ఇక్కడే పడున్నారమ్మా. ఉదయం లేచి ఇంటికెళ్ళి స్నానం చేసి భోజనం వండుకొని తీసుకొస్తామని నన్ను ఆ అమ్మ తమ్ముణ్ణి కూకోపెట్టారు. పనవ్వ సమాధానం చెప్పింది. పాపం, మీ పేరెంట్స్ చాలా కృంగిపోయి ఉంటారు. నాన్నగారైతే మొహం గుర్తుపట్టలేనంత మాడిపోయింది. అమ్మ ఒకటే ఏడుపు అన్నాడు తమ్ముడు. అప్పుడే లోపలికొచ్చిన డాక్టర్ని, డాక్టర్, ఇప్పుడు రేఖ ఒంట్లో మరేం లేదు కదా ఆదుర్దాగా అడిగింది రాధాదేవి. షాక్ వల్ల భయం వల్ల నర్వ్స్ వీక్ అయ్యి డీలా పడింది. అంతేకాక ఒక్క క్షణవాగి చాలా నెమ్మదిగా, వెజినా కూడా బాగా దెబ్బతింది. మామూలు కావడానికి కొన్ని రోజులు పట్టొచ్చు. మిగతా రక్కులు కొరుకులు అవి త్వరలోనే మానిపోతాయి. ఇంకా 1-2 రోజులు ఇక్కడే ఉంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది ఇంజెక్షన్ ఇస్తూ చెప్పాడు డాక్టర్. డాక్టర్ వెళ్ళాక, ఆంటీ, మీరు వచ్చాక పోయిన శక్తి కొద్దిగా వచ్చిందాంటీ. థ్యాంక్స్ ఆంటీ. మీ మాటలతో నాకు జీవం వచ్చింది నీరసంగా అంది రేఖ. థ్యాంక్స్ ఏంటమ్మా, నేనేం చేశానని? శ్యామ్ నీ గురించి ఎంత బాధపడుతున్నాడో. ఇప్పుడొద్దు, రేఖ కోలుకున్నాక వెళదామంటే కాదు అని బలవంతంగా వచ్చాడు. రావడం మంచిదే అయింది. చూడమ్మా రేఖ, నీవు చక్కగా భోజనం చేసి హాయిగా రెస్ట్ తీసుకో. పుస్తకాలు చదువుకో. 2 రోజుల్లో బాగైపోతావు. మరేం దిగులొద్దు. మరి నేను వెళ్ళనా? ఉదయం ఏ పని కాలేదు. ఉన్నదాన్ని ఉన్నట్టే వచ్చేశాను. మళ్ళీ రేపొస్తానే. పద శ్యామ్, వెడదాం. రాధాదేవి రేఖ జుత్తు నిమిరి నవ్వుతూ అంది. శ్యామ్ సంకోచంగా రేఖ దగ్గర నిలబడి, రేఖ, ఐ యామ్ యువర్ ఫ్రెండ్ అండ్ వెల్ విషర్ అన్న మాట మర్చిపోకు. నువ్వు త్వరగా రికవర్ అవ్వాలి. కాలేజీకి మామూలుగా రావాలి. నీ మొహంలో మళ్ళీ బాధ కనబడకూడదు. ప్రామిస్ అన్నాడు. యా,
ప్రామిస్ అంది రేఖ నవ్వి. కానీ ఆ నవ్వులో జీవం లేదు. రేఖ మీద అత్యాచారానికి పట్టణమంతా కదిలిపోయింది. ఆడపిల్ల తల్లిదండ్రులు భయంతో గుండెల మీద చెయ్యి వేసుకున్నారు. అన్ని కాలేజీలలో, హైస్కూళ్లలో విద్యార్థినులు పెద్ద అలజడి లేవదీసి వీధిలో గుంపులుగా ఊరేగి తోటి విద్యార్థిని మీద జరిగిన అత్యాచారానికి ప్రతీకారం కావాలి, సమాజంలో స్త్రీకి ఉన్న రక్షణ ఏంటంటూ ముఖ్యమంత్రి వద్దకు బారులు తీరి వెళ్లి మెమొరాండం సమర్పించారు. ఊరిలో అన్ని మహిళా మండలి అధ్యక్షురాండ్రు స్త్రీకి సమాజంలో రక్షణ కల్పించాలంటూ మెమొరాండం సమర్పించారు. ఆ వార్త ముఖ్యమంత్రిని కలచివేసింది. ఆయన దోషులని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్వయంగా హామీ ఇచ్చారు. ఈరోజు రేఖ మీద జరిగిన అత్యాచారానికి నిరసనగా అన్ని కాలేజీలలో విద్యార్థినులు క్లాసులు బాయ్కాట్ చేశారు. వారికి అండగా మేమున్నామంటూ విద్యార్థులు కాలేజీ మానేశారు. విద్యా సంస్థలన్నిటికీ ఆ రోజు సెలవివ్వక తప్పలేదు. రేఖ మీద జరిగిన అత్యాచారం గురించి మీ అభిప్రాయం ఏంటి అంటూ పత్రికల వాళ్ళు అనేక మంది విద్యార్థినుల్ని ఇంటర్వ్యూ చేసి ప్రచురించారు. ప్రతి ఆడపిల్ల చాలా ఆవేశంగా ఈ 20వ శతాబ్దంలో కూడా స్త్రీకి సమాజంలో రక్షణే లేదని, సాధించిన అభ్యుదయమంతా మాటల్లో, వేషంలో తప్ప కార్యసాధనలో లేదని, ఎన్ని యుగాలు గడిచినా స్త్రీ పురుషుల దృష్టిలో విలాస వస్తువుగానే ఉన్నదని, ఈ మానం నీతి అంతా స్త్రీకి అంటగట్టి పురుషుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, ఇప్పుడు మానం కోల్పోయిందంటూ రేఖ మీద ముద్ర వేస్తుంది సంఘం. ఆమె తప్పు లేకపోయినా చెడిపోయిన ముద్ర వేసి ఆమెను వెలేసి ఆమె భవిష్యత్తుకి దారి మూసివేస్తుంది మన సమాజం. ఇప్పుడిక రేఖను పెళ్లాడడానికి ఏ పురుషుడన్నా ముందుకొస్తాడా? ఇలా ఎందుకు జరగాలి? స్త్రీకో నీతి, పురుషుడికో నీత? ఇలా స్త్రీల మీద అత్యాచారం జరిపే పురుషులని చట్టం అంత తేలిగ్గా వదలకుండా ఇంకా కఠిన శిక్షకు గురి చెయ్యాలి. అలాంటి రాక్షస కృత్యాలు జరిపే పురుషుడు ఎప్పుడూ తప్పించుకుంటున్నాడు. స్త్రీయే శిక్ష అనుభవిస్తుంది. ఈ మానభంగానికి గురైన స్త్రీని ఓ నేరంలా, తప్పులా కాకుండా అదో యాక్సిడెంట్ అన్న భావం పురుషులలో కలిగేటంత మార్పు రానిదే అలా గురైన స్త్రీలకి విమోచన ఉండదు అంటూ ప్రతి అమ్మాయి రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరిచి చాలా ఆవేశంగా మాట్లాడారు. భగవంతుడా, అసలే జరిగిన అవమానంతో తలెత్తుకోలేకపోతుంటే ఈ పేపర్లు మన బతుకు బట్టబయలు చేస్తున్నాయేంటండి? ఓ ఆడపిల్ల భవిష్యత్తు గురించైనా ఆలోచించకుండా ఇలా పేపర్లలో బహిరంగంగా ఫోటోతో సహా ప్రచురిస్తున్నారేంటండి? మీరు గట్టిగా చెప్పండి వాళ్ళకి. రేఖ తల్లి వార్తలు చదివి ఉగ్రురాలయ్యంది. రేఖ తండ్రి అత్యాచారం జరిగిన రోజు నుంచి ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఆయన మీద హఠాత్తుగా వార్ధక్యం 2 రోజుల్లో ముంచుకొచ్చినట్టు కృంగిపోయాడు. మన కర్మ ఇలా కాలింది. రోడ్డుపై పడి ఉన్న స్త్రీ గురించి వార్త రాశాం. ఆ అమ్మాయిని 4 గోడల నుంచి దాటించి అన్యాయంగా రాస్తే అనండి, పోలీసులు, డాక్టర్లు ఇచ్చిన వార్తే మేము రాశాం అంటారు. మనమేం చేస్తాం? దాని బతుకు రోడ్డున పడింది. ఇంకంతే, దాని గతి అంతే అన్నాడాయన విచలితుడై పట్టుకున్న గొంతుతో. భర్త దేని గురించి బాధపడుతున్నాడో ఆమెకు అర్థమైంది. నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ భోజనం చేసి రేఖకి క్యారియర్ పట్టుకుని ఆసుపత్రికి వెళ్లారు. రేఖ, ఇవాళ నీ ముఖం కాస్త తేటగా ఉందమ్మా. గుడ్. చూసావా, మనసు తేలికపడితే శరీరం దానంతటదే కోలుకుంటుంది. రాధాదేవి ఆప్యాయంగా ఆమె ముంగురులు సవరిస్తూ అంది. ఆంటీ, దానికి మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీ మాటల వల్లే నాకేదో ఘోర అన్యాయం జరిగిందన్న సంగతిని తేలిగ్గా తీసుకోగలుగుతున్నాను. ఆంటీ, మీరిచ్చిన ధైర్యంతో ఆ పీడకలని మరచిపోగలననుకుంటున్నాను అంటోంది రేఖ. అప్పుడే రూంలోకి వచ్చిన రేఖ తల్లిదండ్రులు రేఖ దగ్గర కూర్చున్న రాధాదేవిని చూసి గుమ్మం దగ్గరే సర్పద్రష్టల్లా ఆగిపోయారు. అలికిడికి రేఖ, రాధాదేవి ఇద్దరూ తలలు తిప్పి చూశారు. రాధాదేవి మొహం ఒక్క క్షణంలో పాలిపోయినట్టయింది. ఆంటీ, మా అమ్మా నాన్నగారు. డాడీ, ఈవిడ నిన్న చెప్పాను కదా, మా కాలేజీ మేట్ శ్యామ్, అతని అమ్మగారు రాధాదేవి. రేఖ పరిచయం చేసింది. ఏవండి? రాధండి అంది రేఖ తల్లి. రాధా, నీవా ఇక్కడ అని రేఖ తల్లి తండ్రి ఇద్దరూ ఒక్కసారి అన్నారు. రాధాదేవి, మీరు రేఖ తల్లిదండ్రులా? గొణిగినట్టుగా అడిగింది. ఒక్క క్షణం నిశ్శబ్దం తాండవం చేసింది. డాడీ, మీకు రాధాదేవి గారు తెలుసా? రేఖ ఆశ్చర్యంగా అడిగింది. తెలుసు, బాగా తెలుసు. మాధవరావు ముందుగా తేరుకున్నాడు.
రాధాదేవి అలా తన కూతుర్ని ఈ స్థితిలో చూడడం పుండు మీద కారం జల్లినట్టయింది. రాధాదేవి, ఇప్పుడేం చేస్తావు అని సవాలు చేస్తున్నట్టు అవమానం పొందాడతను. ఆమె మొహంలో వ్యంగ్యపు చిరునవ్వు మెదిలినట్టు అతనికి స్ఫురించింది. అంటే తనని అవమానించడానికి, ఎద్దేవా చెయ్యడానికే వచ్చింది. అతనున్న స్థితిలో అంతకంటే ఆలోచించలేకపోయాడు రేఖ తండ్రి. రాధా, నీకిప్పుడు చాలా సంతోషంగా ఉందా? చాలా సంతృప్తిగా ఉందా? నీ అక్కసు తీరిందా? నా కూతురు ఈ స్థితిలో ఉంటే చూసి నవ్వి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చావా? నవ్వు, బాగా నవ్వు. నాకు బుద్ధి చెప్పు. బాగా శాస్తి జరిగిందని సంతోషించు. అదేగా నీకు కావలసింది? నా మీద ఇన్నాళ్లుగా పేరుకున్న నీ కక్ష చల్లారిందా? మాధవరావు ఒళ్ళు మరిచి ఆవేశంగా అన్నాడు. రాధాదేవి మొహంలో రక్తం పొంగింది. ఏదో చెప్పాలని నోరు తెరవబోయింది. పెదాలు వణికాయి. నోట్లో నుంచి మాట రాలేదు. ఏ అర్థం కానట్టలా చూస్తావు? కావాలని కాకపోతే ఇన్నాళ్ల తర్వాత సరిగ్గా ఈ సమయానికి ఎలా వచ్చావు? కాని అనాల్సినవన్నీ అను. కర్కశంగా నవ్వాడతను. అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టు, మై గాడ్, 2 రోజుల నుంచి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. రేఖ మీద ఎవరికి ఇంత పగ ఎందుకు అని ఆలోచించాను. రాధా, నువ్వు నువ్వు నా మీద కోపంతో, నా మీద కసితో ఇలా చేసి ప్రతీకారం తీర్చుకుని సంతోషించాలనుకున్నావు. ఇది నీ పనే. లేకపోతే ఇంకెవరికి ఇంత క్రూరంగా నిర్దాక్షిణ్యంగా పగ తీర్చుకునే అవకాశం లేదు. రాధా, ఇది నీ పనే. మై గాడ్! మాధవరావు ఆవేశంతో రాధాదేవి మీదికి వచ్చి కోపంతో వణికిపోతూ అన్నాడు. అందరూ నిశ్చేష్టులై చూడసాగారు. ఈ అభియోగానికి రాధాదేవి మొహంలో ఒక్కసారిగా రక్తం పొంగింది. మిస్టర్ మాధవరావు, స్టాప్ ఇట్! వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? కోపంగా అరిచింది. మీకు పిచ్చి పట్టిందా? రేఖని నేను పాడు చేశానా? వెర్రిదానిలా అరిచింది. చేయించావు. నా మీద కక్ష తీర్చుకున్నావు. కర్కశంగా అన్నాడు మాధవరావు. మిస్టర్ మాధవరావు, డోంట్ టాక్ ఎనదర్ వర్డ్. మీకు నిజంగా పిచ్చి పట్టింది. ఇంతవరకు రేఖ మీ కూతురని, మీరు రేఖ తండ్రిని కూడా నాకు తెలియదు. తెలిస్తే నా నీడ కూడా ఇక్కడ పడనిచ్చేదాన్ని కాదు. ఆహాహా, తెలీదు. నా పేరు కూడా తెలీదు. తెలియకుండానే ఇంత నీచానికి వడగట్టవన్నమాట అన్నాడు మాధవరావు. ఛీ! రాధాదేవి తిరస్కారంగా చూస్తూ చీత్కారం చేసింది. మాధవరావు, ఇన్నాళ్ళు నీవో మనిషివనుకున్నాను. ఇంత నీచంగా, ఇంత హేయంగా ఆలోచించే అధముడువని అనుకోలేదు. నువ్వు క్రూక్వని తెలుసుగాని ఇంత క్రూకెడ్గా ఆలోచించే హీనుడువని తెలీదు. నీ మీద కక్ష ఉంటే నీ మీదే తీర్చుకోగలను. దానికోసం ఓ అభం శుభం తెలియని ఆడపిల్లని వాడుకోను. అండర్స్టాండ్? ఇంకొక్క మాట మాట్లాడేవంటే పరువు నష్టం దావా వేస్తాను. ఆడపులిలా గర్జించిందామె. నేను నీ మీద నా కూతురిలా కావడానికి కారణం నువ్వే అని కేసు వేస్తాను పౌరుషంగా అన్నాడు మాధవరావు. రాధాదేవి అదోలా నవ్వింది. వెయ్యి, తప్పకుండా వెయ్యి మిస్టర్ మాధవరావు. నువ్వెంత చేసినా ఇన్నేళ్లుగా నా మనసులో ఏ మూలో నీకు స్థానం ఉండేది. నవ్ యు ఆర్ డెడ్ టు మీ. శ్యామ్, పద పెడదాం. ముందుకు వెళుతూ ఒక్క క్షణం ఆగి రేఖ వంక చూసి, రేఖ, నీ స్థితి చూసి మతిపోయిన నీ తండ్రి మాటలు నిజమని అనుమానపడకమ్మా. నేను ఆడదాన్ని. ఎంత నీచురాలైనా ఇంత నీచానికి వడిగట్టదని నమ్ము అంటూ వడివడిగా గదిలో నుంచి వెళ్ళిపోయింది. శ్యామ్, ఆంటీ అంటూ నిస్సహాయంగా చూసింది రేఖ. శ్యామ్ ఒక్క క్షణమాగి ఏదో అనబోయి విరమించుకుని మాధవరావు వంక ఒకసారి చూసి తలదించుకుని వెళ్ళిపోయాడు. వీడెవడు? దాని కొడుకా? ఈ నల్ల వెధవ ఇంత వాడయ్యాడన్నమాట కర్కశంగా అన్నాడు మాధవరావు శ్యామ్ని చూస్తూ. డాడీ, బాధగా అరిచింది రేఖ. ఎవరో రౌడీ వెధవలు చేసిందానికి రాధాదేవి గారిని నిందించుతావేంటి? ఆవిడిని అలా ఇన్సల్ట్ చేశావు. ఆవిడ ఎంతో మంచి ఆవిడ డాడీ. నాకెంత ధైర్యం చెప్పిందో, ఎంత ఓదార్చిందో. చేసింది చేసి తన మీదకు రాకుండా నీ దగ్గరకొచ్చి కళ్ళబొల్లి కబుర్లు చెప్పిందన్నమాట. రేఖ, నీకేం తెలీదు. అసలు సంగతి నాకు తెలుసు. ఆవిడికి నీ మీద కక్ష కాదు, నా మీద కక్ష. నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నిన్ను ఉపయోగించుకుంది, బదులు తీర్చుకుంది. ఇన్నాళ్లకు తండ్రి ముఖంలో పొంగుతున్న కోపం చూసి రేఖ ఇంకేం అనలేక
ఏం అర్థం కాక ఆ క్షణంలో అంతకంటే ఆలోచించే ఓపిక లేక నెమ్మదిగా తలగడ మీదకి జారింది. ఇది రాధ పని కాదేమోనండి. మీ మీద ఎంత కోపం ఉన్నా రేఖని ఇంత క్రూరంగా పగ తీర్చుకోలేదండి. ఎంతైనా ఆడది. అందులోనూ అంతవరకు మౌనంగా శ్రోతలా మిగిలి భర్త అభియోగం నిజమా అబద్ధమా అని సంకోచిస్తూ రాధాదేవి మొహం చూసి నిజం కాదనిపించి నెమ్మదిగా అంది రేఖ తల్లి. లేకపోతే ఇంకెవరు చేశారింత పని? రోడ్డును పోయే రౌడీలు ఏదో వాగుతుంటారు తప్ప ఇంతలా ప్లాన్ చేసి చెయ్యరు ఖచ్చితంగా అన్నాడు మాధవరావు. ఏమో, నిజానిజాలు భగవంతుడికే తెలియాలి అంటూ ఆవిడ బత్తాయి పళ్ల రసం తీయడంలో పడింది. శుభోదయం. డాక్టర్ డి కామేశ్వరి గారి నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.